హలో బడీస్. ఎవరైనా మనకి విలువ ఎలా ఇస్తారు? ఒక పెద్ద మంచి డైమండ్ దొరికింది అనుకో, అది తెలియని వాడికి దొరికితే అది ఏ పేపర్ ఎగిరిపోకుండా పెట్టుకోవడానికో ఒక రాయిలో యూస్ చేసుకుంటాడు. కాబట్టి విలువ తెలియాలంటే దానిలో విలువను చూసే క్వాలిటీ ఉండాలి. అందరూ మన విలువని చూస్తారు అని అనుకోవడమే మొదటి తప్పు. నా విలువ అర్థం కావట్లేదు వీళ్ళకి అని చాలామంది కాపురం పాడు చేసుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ మనకి మనం అంత విలువ ఇచ్చుకోకూడదు. ఎవరైనా ఇస్తే ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరైనా మనకి విలువ ఇవ్వకపోతే వారి మధ్యన బ్రతకడం మైండ్కి చాలా స్ట్రెస్. సో అలాంటి వాళ్ళ మధ్యలో బ్రతకకపోవడమే మంచిది. కానీ కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్లో ఉండిపోతారంటే, సొంత పేరెంట్స్ని కానీ భార్యాభర్తలు, పిల్లలు వీళ్ళ మధ్యలోనే నాకు విలువ లేదేంటి, వీళ్ళ కోసమే కదా ఇంత కష్టపడ్డాను అని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, చాలామంది ఫాదర్స్ కానీ నేను పిల్లల కోసం బతికానండి, కానీ నాకే ఫైనల్గా విలువ లేకుండా చేసేశారు అని బాధపడిపోతూ ఉంటారు. అలా విలువ లేకుండా నీ విలువను గుర్తించకుండా ఉంటే ఫస్ట్ ఏదైతే వాళ్ళ కోసం ఇంకా చేసి నా విలువ తెలుసుకోవాలి అది ఆపేసేయాలి. ఫస్ట్ పరుగున నువ్వు విలువని నేర్పించలేవు వాళ్ళకి. నువ్వు ఎంత ఇంకా చేస్తుంటే అంత పని లేని వాడిలా కనిపిస్తావు, కానీ నీ విలువనైతే గుర్తించరు. ఒకవేళ గుర్తించలేదనుకో, నువ్వు వాళ్ళని ఒత్తిడి చేయకు. ఎవరైనా నీ విలువని తెలుసుకోవాలంటే ఆ విలువ కోసం మనం ప్రాకులాడడం మానేసి మన విలువని ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి. నిన్ను నువ్వు నీ విలువ పెరిగేలా అన్నిట్లో తెలివిగా ఉండాలి, ఎదుగుతూ పోవాలి. మీకంటూ ఒక విలువ ఇవ్వగలిగేది ఒకటి, అది ఆ భగవంతుడు. అంతేకాదు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే మీకు విలువ రావాలంటే ముందు బాగా డబ్బు సంపాదించుకోవాలి. కరెక్టే కదా? అన్ని విషయాలలో తెలివిగా ఉండాలి. మన విలువ పెరగాలంటే మనం దేనికి గొడవ పడాలో, దేనికి గొడవ పడకూడదో కూడా తెలిసి ఉండాలి. ఉదాహరణకు ఒక సింహం ఉంది, అది చిన్న కుందేలు కోసం గొడవ పడుతుందా? అలాగే నువ్వు కూడా ఇలాంటి చిన్న గొడవల వల్ల నీ విలువ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే మనల్ని ఒకరు చిన్న తప్పుకు కూడా అనగలుగుతున్నారంటే మనం ఎదగట్లేదని అర్థం. స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా మనం ముందు ఎదుగుతూ పోవాలి. ఈ ఆలోచన విధానమే అందరికీ రావాలి. సపోజ్ వాడు మనకి విలువ ఇచ్చాడు అనుకో, ఏంటి ఉపయోగం? ఎంతో గొప్పడివి, అది చేసేసావు ఇది చేసేసావు అని చెప్పడం వల్ల నీకు ఒరిగేదేంటి? నిజంగా చెప్పాలంటే ఏమీ రాదు. ఫర్ సపోజ్ ఇంకా ఉదాహరణతో చెప్పాలంటే, BMW కారులో వెళ్తున్నావు నువ్వు, నీ వెనుక ఒక కుక్క అరుస్తూ వస్తుంది. ఆ కుక్క నాకు విలువ ఇవ్వట్లేదు అని అంటే ఆ కుక్కకి అరవడమే వచ్చు, దానికి విలువ ఇవ్వడం రాదు. ఎవరైనా మనకి విలువ ఇవ్వాలి అని అంటే వాళ్ళు విలువ ఇచ్చేదాకా నాకు విలువ లేదు అని మనం అనుకుంటాం చూడు, అదే రాంగ్. ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా విలువ ఇవ్వాలంటే వాళ్ళంతట వాళ్ళుగా మనస్ఫూర్తిగా మనకు విలువ ఇవ్వగలగాలి. అప్పుడే అదే నిజమైన విలువ. నువ్వు అడిగితేనో బ్రతిమలాడుకుంటేనో వచ్చే విలువ అది ఎందుకు పనికిరాదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఇది తెలుసుకున్నవాడు లైఫ్లో చాలా ముందుకు వెళ్తాడు. విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం ఎవరి జీవితంలో అయినా విలువగా అవ్వాలి అని అంటే వాళ్ళకి కష్టంలో నువ్వు పక్కన నుంచోగలిగితే అదే నీకు విలువ తెచ్చిపెడుతుంది. ఎప్పుడైనా సరే మనకు ఉండే విలువని ఎదుటి వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయడమే చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఒక చెప్పులు ఉన్నాయి, ఎంతో మంచి కాస్ట్లీవి, వాటిని తీసుకువెళ్ళి నెత్తిన పెట్టుకోరు కదా, వాటిని కాళ్ళ కిందే ధరిస్తారు. దాని విలువ అంతే. మన విలువ మనకి తెలుసు, దేవుడికి తెలుసు. పక్క వాళ్ళు ఇవ్వాలని కోరుకోవడమే పెద్ద తప్పు. గుర్తుపెట్టుకో. బీ హ్యాపీ. ఈ ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.